మీ మధ్యలో నిలవబడటానికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈనాటి మన వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధుడైనటువంటి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం. స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణను నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్టు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవకిరీటం ఇచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియూ చెందడు. థ్యాంక్ యూ బ్రదర్. తలలో ఎంచుకొని ఒకసారి మన హృదయాల్ని దేవుని వైపు ఎత్తిపట్టుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించి మన ఆత్మలకు జీవమైనటువంటి మాటలని, మన సంఘానికి క్షేమమైనటువంటి మాటలని మనతో మాట్లాడులాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవను మహోన్నతుడవను పరిశుద్ధుడవను నిత్య నివాసి అయిన దేవా, మరొకసారి నాయనా ఈ రీతిగా మీ మందిరావరణముల్లో చేరి ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించడానికి, స్తోత్రించడానికి, కీర్తించడానికి, ఘనపరచడానికి మా జీవితాలలో మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి, తరుణాన్ని బట్టి నాయనా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా ప్రభువా. మీ సన్నిధి, మీ సహవాసము మేము అనుభవించడానికి సహాయం చేస్తూ వస్తున్నారు. అందుని బట్టి వందనాలు. మా వెనికిడిలో మీరు ఉంచినటువంటి లేఖన భాగాలను బట్టి నాయనా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా తండ్రి. అలనాడు స్మరణ సంఘము ఏ రీతిగా శ్రమ పడిందో, ఆ శ్రమల ద్వారా ఏ రీతిగా ఆ సంఘము మేలు పొందిందో, తద్వారా ఏ రీతిగా మీ ద్వారా మంచి సాక్ష్యాన్ని పొందుకోగలిగిందో మాకు జ్ఞాపకము చేయబోతున్నందుకు నాయనా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి. నిలవబడిన నన్ను మీరు సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మతో నన్ను నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాను మా తండ్రి. మీ నోటికి బోరగా వాడబట్టడానికి సహాయం చేయండి. మీ చేతిలో ఒక బలమైనటువంటి సాధనంగా వాడబట్టడానికి సహాయం చేయండి. నోటి మాంద్యము నుంచి, నాలుక మాంద్యము నుంచి విడిపించి మీ నామానికి మహిమకరంగా వాడుకోవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను మా తండ్రి. చేరిన ప్రతి హృదయాన్ని బట్టి నాయనా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను మా ప్రభువా. వినగలిగే చెవిని, గ్రహించగలిగే హృదయాన్ని, అన్వయించుకునే జీవితాన్ని మాకు అనుగ్రహించమని, మా ముందున్నటువంటి సమయం మీ నామానికి మహిమకరంగా, మాకు దీవెనకరంగా ఉంచి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి 7 సంఘాల గురించి మనము ధ్యానము చేస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా ఎఫెసీలో ఉన్నటువంటి ఆ సంఘము గురించి మొదటి 7 వచనాల్లో పోయినసారి మనము ధ్యానం చేశాం. అయితే ఎఫెసీ సంఘము తన దృష్టిలో తాను ఎంతో ఆత్మీయంగా, ఎంతో ఉన్నతంగా కనబడినప్పటికీ ప్రభువారు తన దివ్యమైనటువంటి దృష్టితో చూచినప్పుడు ఆ సంఘములో ఒక నేరాన్ని మోపాడు. అంటే ఆ మొదటి ప్రేమను కోల్పోయినటువంటి సంఘము అని చెప్పి ఆ సంఘం మీద ఒక నేరాన్ని మోపినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆ నేరము మోపి వదిలిపెట్టలేదు, కానీ దానికి తగినటువంటి పరిష్కారాన్ని కూడా దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. మారు మనసు పొందమని, సరిదిద్దుకోమని సమయాన్ని ఇచ్చాడు. ఒకవేళ ఆ రీతిగా సరిదిద్దుకోని పక్షములో
దీపస్తంభాన్ని దాని చోట నుంచి నేను తీసివేస్తాను అని చెప్పి ఆ సంఘాన్ని హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకవేళ జయ జీవితాన్ని గనక జీవించినట్లయితే పరదయసులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాన్ని నేను భుజింపనిత్తును అని చెప్పి ఆ సంఘానికి వాగ్దానం ఇచ్చాడు. అయితే వాస్తవంగా జరిగినటువంటి సంగతి ఏంటంటే ఆ తరువాతి కాలములో ఆ సంఘము మారు మనస్సు పొందకుండా దేవుడు ఇచ్చినటువంటి ఆ హెచ్చరికని పెడచెవిని పెట్టడాన్ని బట్టి దాని చోటున ఉన్నటువంటి దీపస్తంభము తీసివేయబడింది. తద్వారా ఈరోజు ఎఫెసీ సంఘము నామరూపాలు లేకుండా పోయింది. అయితే మొదటి సంఘము మొదటి ప్రేమను కోల్పోయినటువంటి సంఘముగా అక్కడ వ్రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు చదవబడినటువంటి రెండవ సంఘము గురించి మనం ధ్యానం చేసినట్లయితే ఈ స్ముర్న అనే సంఘము శ్రమపడుతున్నటువంటి సంఘానికి సాదృశ్యంగా ఉంటుంది. ఈ సంఘానికి వ్రాయబడినటువంటి ఉత్తరము మనం చదువుకున్నాం ఇప్పుడే 4 వచనాలతో. ఈ 7 ఉత్తరాలలో కన్నిటికంటే కూడా చాలా చిన్న ఉత్తరాన్ని, కేవలము 4 వచనాలతో కూడినటువంటి ఉత్తరాన్ని ఈ సంఘానికి దేవుడు వ్రాయించి ఉన్నాడు. మిగిలినటువంటి 7 ఉత్తరాలలో 7 సంఘాలకు వ్రాయబడినటువంటి ఆ ఉత్తరాలలో దేవుని యొక్క ప్రత్యక్షత, కృతజ్ఞత, ఆ సంఘములో ఉండేటువంటి మంచి విషయాలు, ఆ సంఘములో ఉన్నటువంటి చెడ్డ విషయాలు, ఆ సంఘానికి కావలసినటువంటి బోధని, ఆ సంఘానికి కావలసినటువంటి గద్దింపుని, ఆ సంఘానికి కావలసినటువంటి హెచ్చరికలు అనేటువంటి 7 విషయాలతో 7 ఉత్తరాలు రాయబడితే ఈ యొక్క సంఘానికి మాత్రము కేవలము 4 విషయాలతో ఈ యొక్క ఉత్తరం ముగించబడింది. దేవుని యొక్క ప్రత్యక్షతని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ సంఘములో ఉన్నటువంటి మంచి విషయాలని దేవుడు ఎత్తి చూపాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆ సంఘానికి కావలసినటువంటి హెచ్చరికని, వాగ్దానాన్ని ఆ రీతిగా 4 విషయాలతోటి ఈ యొక్క ఉత్తరము వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ యొక్క సంఘ కాలము క్రీస్తు శకము 120వ సంవత్సరం నుంచి 132వ సంవత్సరం వరకు ఉంటూ ఉంది చరిత్రలో. స్ముర్న అంటే బోళము అనేది వాస్తవానికి శ్రమను, విచారాన్ని సూచిస్తూ ఉంటుంది. బోళాన్ని యాజకులు లేక ఆ ప్రధాన యాజకులు పాత నిబంధన కాలములో ప్రత్యక్ష గుడారములో జరిగేటువంటి సేవకి ఈ బోళాన్ని ఉపయోగించేవారు. అయితే ఈ స్ముర్న అనేటువంటి చిన్న పట్టణము ఆసియాకు పశ్చిమంగా ఉన్నట్లుగా, ముందు మనము ధ్యానం చేసినటువంటి ఎఫెసీ పట్టణానికి ఉత్తరముగా 60 కిలోమీటర్ల దూరములో ఈ యొక్క స్ముర్న అనేటువంటి పట్టణం ఉంటుంది. ప్రస్తుతము ఈ పట్టణము టర్కీ దేశములో ఇజ్మీర్గా పిలువబడుతూ ఉంటుంది. అయితే ఈ పట్టణము ఆసియా ఖండానికి చాలా ఘనత తెచ్చినటువంటి పట్టణముగా చరిత్రలో మిగిలిపోయింది. వ్యాపారానికి చాలా అనువైనటువంటి పట్టణముగా ఉండటాన్ని బట్టి చాలా జనసామర్థ్యము కలిగినటువంటి పట్టణముగా ఈ యొక్క పట్టణము చరిత్రలో మిగిలింది. అయితే క్రీస్తు పూర్వము 627వ సంవత్సరములో లిబియా వారి చేత ఈ పట్టణము నాశనము చేయబడింది. సుమారు 400 సంవత్సరాలు ఆ శిథిలావస్థలోనే ఈ పట్టణం మిగిలిపోయింది. అయితే గ్రీకు మహారాజు అయినటువంటి అలెగ్జాండర్ తిరిగి ఈ యొక్క పట్టణాన్ని పునర్నిర్మించాలని పూనుకున్నాడు. అయితే ఆయన మరణము తరువాత పని అయితే ప్రారంభించబడింది ఆ అలెగ్జాండర్ రాజు చేత, కానీ ఆయన మరణించిన తరువాత ఆ పట్టణము తిరిగి పునర్నిర్మించబడినట్లుగా చరిత్రలో మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఇది కొంతకాలానికి రోమా ప్రభుత్వము అధికారములోనికి, రోమా ప్రభుత్వం యొక్క ఏలుబడిలోనికి ఈ యొక్క పట్టణం వచ్చింది. తద్వారా ఇక్కడ రోమా సార్వభౌమాధికార ఆరాధన మందిరము అనేటువంటి ఒక మందిరాన్ని ఆ రోమా ప్రభుత్వము నిర్మించి ఉంటున్నారు. ఆ యొక్క సమయములోనే క్రైస్తవ సంఘము కూడా ప్రారంభించబడింది. అయితే ఆ పట్టణములో ఉన్నటువంటి 3 వంతుల జనాభాలో 1 వంతు వారు క్రైస్తవులే అని చెప్పి గణాంకాలు సూచిస్తూ ఉంటున్నాయి ప్రియులారా. అయితే మనం చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రత్యక్షతని, అంటే ప్రభువారు ఈ సంఘానికి తనను తాను ఏ రీతిగా ప్రత్యక్షపరుచుకున్నారో లేక తనను తాను ఏ రీతిగా పరిచయం చేసుకున్నారు అని గనక ఆలోచన చేసినట్లయితే 8వ వచనంలో రాయబడుతుంటుంది కదా, మొదటివాడును
కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు ఏంటి అని ఈ యొక్క 8వ వచనంలో ప్రభువారు తన గురించి తాను ప్రత్యక్షపరుచుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇదే మాట మొదటి అధ్యాయము 18వ వచనంలో కూడా వ్రాయబడుతూ ఉంటుంది. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అని చెప్పి ఆయన గురించి ఆయన ప్రకటించుకుంటున్నట్లుగా, ఆయన గురించి ఆయన సాక్ష్యం ఇచ్చుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వాస్తవానికి ఈ యొక్క వచనాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే విశ్వాసము నిమిత్తము శ్రమపడి ఖడ్గములతో చంపబడినటువంటి వారి గురించి ఈ యొక్క మాట తన గురించి తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం అనేక మంది భక్తుల్ని చూసినప్పుడు వారు అనేకమైనటువంటి శ్రమలు ఈ లోకములో అనుభవించి ఉంటున్నారు. వారు రాళ్లతో కొట్టబడ్డారు, చెరసాల పాలై ఉంటున్నారు, సింహాలకు అప్పజెప్పబడి ఉంటున్నారు. అనేకమైనటువంటి శ్రమల పాలు అయినటువంటి భక్తులకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ రీతిగా ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. స్ముర్ణ సంఘములో శ్రమపడినటువంటి పరిశుద్ధులకు, ఆ తరువాత ఆ సంఘములో మరణాన్ని తర్వాత శ్రమలను ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క సంఘస్థులకు తనను గురించి తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన అంటున్నాడు కదా, నేను అన్ని కాలములలో అన్ని వేళలా అందరినీ ఎరిగినటువంటి వాడను, మీతో పాటు నేను కూడా శ్రమపడిన వాడను. అంటే శ్రమపడి నేను ఊరుకోలేదు, కానీ నేను మృతుడనయ్యాను, కానీ నేను తిరిగి లేచాను అనేటువంటి ఆ సాక్ష్యాన్ని ఆ సంఘానికి ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒక చక్కని సాక్ష్యాన్ని మనం అక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నటువంటి ఆ దినాలలో ప్రభువారు కూడా మానవుడిలాగే శోధించబడ్డాడు, శ్రమపడ్డాడు. కాబట్టి ఈ లోకములో నీవు నేను అనుభవిస్తున్నటువంటి ఆ శ్రమలలో కూడా, ఆ శోధనలలో కూడా ఆయన సహాయము చేయటానికి సమర్థుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. నేను మృతుడనయ్యాను కానీ తిరిగి లేచాను అని ఆయన సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు. అంటే ఆయన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఈ లోకములో మరణించి ఆ తరువాత ఆయన జీవితం ముగించబడలేదు, కానీ మరణించిన తరువాత, సమాధి చేయబడిన తరువాత, ఆయన తిరిగి లేచిన తరువాత ఆయన జీవితము కొనసాగించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే అంటున్నాడు కదా, మృతుడై మరలా బ్రతికినవాడు అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఒకవేళ ఈ లోకములో మనకు కలిగేటువంటి శ్రమలను బట్టి, ఒకవేళ మన జీవితాలలో మన సన్నిహితులలో కలిగేటువంటి మరణాలను బట్టి మనము చింతించవలసిన అవసరం లేదు. కానీ దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు కదా, నేను మరణించాను కానీ తిరిగి లేచాను. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒకవేళ ఈ లోకములో శరీరధారులుగా ఉన్నప్పుడు మరణించినప్పటికీ కూడా నా వలె మహిమ శరీరాన్ని ధరించుకుని తిరిగి లేస్తారు అనేటువంటి నిరీక్షణని ఈ యొక్క వచనంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన పునరుద్ధానుడైనటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన మొదటివాడు కడపటివాడు అయినటువంటి దేవుడుగా, అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆదియును అంతమునైనటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు, యుగ యుగముల వరకు ఆయన సజీవుడు అనేటువంటి సత్యాన్ని లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. సర్వమానవాళి రక్షణార్థమై సిలువలో మరణించి తిరిగి లేచిన వాడు చెప్పినటువంటి సంగతులు ఎలా ఉంటాయో 9వ వచనం నుంచి ఆ సంఘానికి వివరిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఆ 9వ వచనంలో మనం చూసినట్లయితే ఆ సంఘములో ఆయన కనుగొన్నటువంటి మంచి విషయాలని ఆయన చెప్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటి ఆ మంచి విషయం అంటే గనక 9వ వచనంలో ఆయన వ్రాస్తూ ఉంటున్నాడు కదా, నీ శ్రమను
దరిద్రతను నేను ఎరుగుదును అంటూ ఉన్నాడు. ఆ రోజుల్లో ఇంచుమించు 50 లక్షల మంది క్రైస్తవులు ఆ రోజుల్లో జరిగినటువంటి ఆ మహాశ్రమలలో హింసించబడ్డారు అని చెప్పి లేఖనాలు ఆ యొక్క గణాంకాలు సెలవిస్తూ ఉంటున్నాయి. నిజముగా ఈ స్ముర్ణ అనేటువంటి సంఘము పేరుకి తగ్గట్టుగానే ఆ సాదృశ్యంగానే ఆ సంఘం అంతా కూడా శ్రమలు అనుభవించినటువంటి సంఘముగా ఉంటుంది. ప్రియులారా, చాలా గొప్ప శ్రమని పేదరికాన్ని అనుభవించినటువంటి సంఘముగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి స్ముర్ణ నివాసులు, ఆ తరువాత అక్కడ పెద్ద సమాజముగా ఉన్నటువంటి యూదులు క్రైస్తవులని ఎంతగానో హింసించారు. ఆ పట్టణము పేరుకి చాలా అందమైనటువంటి పట్టణముగా ఉన్నప్పటికీ దేవుని యొక్క ప్రజల పట్ల వారు వ్యవహరించినటువంటి తీరు మాత్రం చాలా విచారకరంగా ఉంటుంది. ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఎంతో పేదరికాన్ని, ఎంతో దారిద్రతని, ఎంతో శ్రమని అనుభవించారు. మరికొంతమంది దేవునిని వెంబడించడానికి వారికి ఉన్నటువంటి ఆస్తి పాస్తులని ఇష్టపూర్వకంగా వదిలిపెట్టి శ్రమను, దరిద్రతను అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, వాస్తవానికి ఎంతో ఐశ్వర్యము కలిగినటువంటి సంఘమే అయినప్పటికీ కూడా దేవుడు కొంతకాలము ఈ సంఘాన్ని శ్రమల గుండా అనుమతించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ శ్రమలలో కూడా వారు ఎంతో స్థిరముగా నిలబడినట్లుగా, ఎంతో బలపరచబడినట్లుగా ఆ యొక్క సంఘము ఉండటాన్ని బట్టి శ్రమ పడినటువంటి సంఘముగా ఈ యొక్క సంఘాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మరణము వరకు కూడా ఈ యొక్క సంఘము ఎంతో నమ్మకముగా వారి విశ్వాస జీవితాలని కొనసాగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, లేఖనాలను గనక మనం గమనించినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనములో మనల్ని ఏ రీతిగా ఆయన ధనవంతులుగా చేశాడు అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అంటున్నాడు. ఆయన పరలోకములో తండ్రితో సమానుడిగా ఉంటూ ఉన్నాడు. ఆయనకున్నటువంటి సమస్తమైన వైభవాన్ని, తేజస్సును, మహామహిమను విడిచిపెట్టి ఈ లోకానికి శరీరధారిగా ఒక దారిద్రుడిగా పేదరికాన్ని అనుభవించినటువంటి దేవుడిగా ఈ లోకములో జన్మించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లోకములో మనము పేదరికములో ఉండి ఉండవచ్చు, కానీ దారిద్ర్యతను అనుభవిస్తూ ఉండి ఉండవచ్చు, కానీ ఆత్మీయంగా మనలని ధనవంతులుగా చేయడానికి ఆయన ఈ లోకములో పేదరికాన్ని అనుభవించి దారిద్ర్యాన్ని అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఆయన పరలోకములో ధనాన్ని సమకూర్చుకున్నటువంటి వాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈనాడు నిన్ను నన్ను కూడా ఆ పరలోకములో ధనాన్ని కూర్చుకున్నప్పుడు నీవు నేను కూడా ఆయన దృష్టిలో ధనవంతులుగా మార్చబడతాము అనేటువంటి ఉద్దేశంతో ఈ సంఘాన్ని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆ మంచి విషయాన్ని అక్కడ ఎత్తి చూపుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వాస్తవానికి ఈ సంఘము ఎంతో శ్రమను, దరిద్రతను అనుభవిస్తూ ఉంటుంది, కానీ ఆర్థికంగా దరిద్రతను అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆత్మీయంగా ఎంతో ధనవంతమైనటువంటి సంఘముగా, విశ్వాసులుగా ఉంటూ ఉన్నారు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఒక రకంగా ఆలోచిస్తే అనేకులలో ఈ లోకములో మనకు కలిగేటువంటి ఆశీర్వాదాలు కానివ్వండి, మన జీవితాలలో కలిగేటువంటి ఆ ఇహ సంబంధమైనటువంటి సమృద్ధి కానివ్వండి, దేవునిని సేవించడానికి ఆటంకముగా మారబడినటువంటి సందర్భాలు అనేకము మన జీవితాలలో ఉంటూ ఉంటాయి. ప్రియులారా, ఎందుకంటే ఈ లోకములో కలిగేటువంటి సిరి సంపదలన్నీ కూడా దేవునికి మనకు అడ్డంగా వచ్చినటువంటి సంఘటనలు, కోకొల్లలు అనేటువంటి విషయం మనకి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఒక విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ రీతిగా చెప్తాను నేను. వాస్తవానికి ఒక జంటకి బిడ్డలు కలగలేదు అనుకుందాం, వివాహం అటువంటి చాలా సంవత్సరాల వరకు కూడా. కానీ వారు ఆ దైవజనుని బ్రతిమాలుకున్నప్పుడు దైవజనుడు ఆ యొక్క దంపతుల కొరకు ప్రార్థించిన తర్వాత వారికి ఆ కుమారుడు కుమార్తె పుట్టిన తర్వాత వారు 1 సంవత్సరం పాటు, 2 సంవత్సరాల పాటు, లేక 3 సంవత్సరాల పాటు సంఘానికి రాలేదనుకోండి, మళ్ళా తిరిగి దైవజనుడు ఆ గృహాన్ని దర్శించి ఏమ్మా సంఘానికి రావట్లేదు అంటే, ఇదిగోండి వీడి వలన మాకు పని అవ్వట్లేదు, రావట్లేదు అనేటువంటి సందర్భాలు
కోకొల్లలుగా ఉంటాయి. ఈ రీతిగా మనం ఆలోచన చేసినప్పుడు మన జీవితాలలో దేవుడు మనల్ని ప్రేమించి కనికరించి అనుగ్రహించినటువంటి ఆశీర్వాదము ఏదైతే ఉంటుందో ఆ ఆశీర్వాదమే దేవునికి మనకి అడ్డంకిగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. మనకు ఉద్యోగము లేనప్పుడు దేవుని సన్నిధిలో గడిపినటువంటి అనుభవాలు అనేకముగా ఉంటాయి. ఒకవేళ ఉద్యోగం గురించి మనం ప్రార్థించిన తర్వాత, మనము ఆశీర్వదించబడిన తర్వాత ఆ ఉద్యోగమే మనకి దేవునికి అడ్డంగా మారిపోయిందేమో. ఆ రీతిగా ఇహ సంబంధమైనటువంటి సిరి సంపదలు అనేకము కలగటాన్ని బట్టి దేవుడు మనల్ని ప్రేమించి కనికరించి అనుగ్రహించినటువంటి ప్రతి ఆశీర్వాదము, సమృద్ధికరమైనటువంటి జీవితము, మన జీవితాలు దేవునిని సేవించకుండా ఆయనకు మనకు అడ్డంగా మారిపోయి ఉంటున్నామో ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రియులారా. అయితే దేవుని యొక్క ఉద్దేశాలను కనుక మనం గమనించినట్లయితే శ్రమ అనుభవములో నుంచే స్థిరమైనటువంటి బలమైనటువంటి సంఘానికి పునాది పడుతుంది అని చెప్పి గ్రంథములో వ్రాయబడినటువంటి అనేక సంఘాలు కానివ్వండి, అనేక మంది భక్తుల జీవిత చరిత్రలు కనుక మనం గమనించినప్పుడు వారి యొక్క శ్రమలలో నుంచి వారు వెళ్ళినప్పుడు వారు రాటు తేలినట్లుగా, వారు మేలుకరంగా వారి తుది జీవితాలను కొనసాగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఉదాహరణకు పౌలును గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 28 వచనాల్లో ఆయన సుమారు తన జీవితంలో 40 రకాలైనటువంటి శ్రమలను ఆయన అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అన్ని శ్రమలు ప్రభువు కొరకు అనుభవించినప్పటికీ కూడా ఆయన నుండి ఒక్క ఆయాసకరమైనటువంటి మాట కూడా ఆయన ఎప్పుడు పలకలేదు, ఆయన ఎప్పుడు సణగలేదు, గొణగలేదు. ఆయన అనుభవించేటువంటి ప్రతి శ్రమను కూడా ఒక ధన్యతగా, ఆనందకరముగా ఆయన స్వీకరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ సంఘములో ధనవంతులు ప్రభువును నమ్ముకున్నందుకు ప్రభుత్వము వారి యొక్క ఆస్తులను లాక్కున్నారు. విశ్వాసానికి శిక్షగా వారు శ్రమను అనుభవించవలసి వచ్చింది. వారి పేదరికములో కూడా దేవుని కొరకు ఎంతో బలముగా నిలబడినట్లుగా, దేవుని కొరకు బలమైనటువంటి సాధనాలుగా, సాక్షులుగా వారు నిలవబడినట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈనాడు మన ముందున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మనము కూడా ఒకవేళ పేదరికములో ఉన్నామేమో, ఒకవేళ దారిద్ర్యములో ఉన్నామేమో, ఆనాటి సంఘాన్ని మనము జ్ఞాపకం చేసుకొని దృష్టాంతముగా ఉన్నటువంటి ఆ సంఘాన్ని నీవు నేను కూడా జ్ఞాపకం చేసుకొని ఆ సంఘము ఏ రీతిగా అయితే సువాసనగా ఉందో, పరిమళ వాసనగా వారి యొక్క జీవితాలను కొనసాగించారో ఆ రీతిగానే మన జీవితాలను కొనసాగించాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అయితే 9వ వచనం కనుక మనం చూసినట్లయితే, నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము అని చెప్పి ఆ సంఘానికి బోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేంటి, ప్రభువును నమ్ముకున్నా కూడా శ్రమలు వస్తాయా అని ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు ప్రియులారా. దిగులు పడవలసినటువంటి పని లేదు, భయపడవలసినటువంటి అవసరం లేదు ప్రియులారా. ఎందుకంటే బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ఏ భక్తుడిని కూడా మనం చూసినట్లయితే వారి యొక్క జీవితాలు శ్రమల గుండా వెళ్ళినప్పుడు మాత్రమే వారి జీవితాల ద్వారా దేవుడు మహిమపరచబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాల్లో ఒక మాట రాయబడింది, చూద్దాం చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాల్లో క్రీస్తు మహిమ, దానికి ముందు మీకు సంభవించే అగ్ని వంటి మహాశ్రమల గురించి ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఎందుకు సంతోషించాలి అంటే అక్కడే 14వ వచనంలో కొనసాగింపుగా మనకు కనబడుతూ ఉంటుంది కదా, మహిమా స్వరూపి అయినటువంటి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు అంటూ ఉన్నాడు. దేవునిని నమ్ముకోవటాన్ని బట్టి మనము కొన్నిసార్లు కుటుంబాలకు, మన బంధువులకు, మన స్నేహితులకు దూరము కావాల్సినటువంటి సందర్భాలు ఉండి ఉండవచ్చు. కానీ దేవునిని నమ్ముకోవటాన్ని బట్టి మనకు
మనకు కలిగేటువంటి బాధలు కానివ్వండి, మనము కొన్నిసార్లు తిరస్కారం పాలవచ్చు, లేక మనకు న్యాయముగా చెందవలసినటువంటి హక్కులని ఒక్కొక్కసారి మనము పొందుకోలేక మరి ఈ లోకములో ఎంతో హింసని అనుభవిస్తూ ఉండవచ్చు. కానీ ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఆ శ్రమలను మనము జ్ఞాపకము చేసుకున్నప్పుడు మనము అనుభవించేటువంటి ఈ లోకములో శ్రమలు ఎన్నతగినవి కావు, ఎందుకు కొరగానివి కావు అని చెప్పి ఆ యొక్క శ్రమానుభవములో మనము సంతోషించవలసిన అవసరం ఉంటుంది ప్రియులారా. అయితే ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, ఈ లోకములో మనల్ని శ్రమ పెట్టేవాళ్ళు ఈ లోకములో ఉన్నటువంటి భక్తిహీనులైనటువంటి మనుష్యులే అయినప్పటికీ కూడా దేవుడు తన ప్రయోజనాలను, ఆయనకున్నటువంటి ఉద్దేశాలను ఆ రీతిగా మనల్ని శ్రమల గుండా తీసుకొని వెళ్ళి ఆయనకున్నటువంటి ఉద్దేశాలని, సంకల్పాలని మన జీవితాలలో నెరవేర్చుతాడు అనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. ఆ రీతిగా మనము శ్రమపడటాన్ని బట్టి మనలను పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, మనలో ఉన్నటువంటి మలినాన్ని, మస్టుని తీసివేసి మనల్ని దేవుని కొరకు నమ్మకమైనటువంటి సాక్షులుగా, శుద్ధ సువర్ణములాగా ఆయన మార్చేటువంటి ఒక ప్రక్రియ దేవుడు మన జీవితాలలో అనుమతించేటువంటి శ్రమ అని మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. 91వ కీర్తనలో శ్రమలో అతనికి నేను తోడై ఉందును అనేటువంటి వాగ్దానాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. మనం వెళ్ళేటువంటి ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మనకు తోడుగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుని ఆదరించబడి, ప్రోత్సహించబడి మన శ్రమానుభవాన్ని మేలుకరంగా మన ఆధ్యాత్మిక జీవితాలను కొనసాగించవలసిన వారమై ఉంటున్నాం ప్రియులారా. 119వ కీర్తన 71వ వచనములో ఆ కీర్తనకారుడు అంటాడు కదా, శ్రమనొంది ఉండుట నాకు మేలాయను అని చెప్తూ ఉంటున్నాడు. ఏ రీతిగా ఆ మేలు కలిగింది శ్రమనొందటాన్ని బట్టి అని గనక ఆలోచన చేసినట్లయితే, ఒకవేళ కీర్తనాకారుని యొక్క జీవితాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆయన అనుభవించినటువంటి అనేకమైనటువంటి శ్రమలను బట్టి ఆయన రాటు తేలినట్లుగా, ఆధ్యాత్మికంగా మరొక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళినట్లుగా ఆ యొక్క కీర్తనాకారుని జీవితాన్ని మనము చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అదే 9వ వచనంలో మనం చూసినప్పుడు, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణను నేను ఎరుగుదును అంటూ ఉన్నాడు. 2వ వచనములో ఎఫెసీ సంఘానికి వ్రాయబడినటువంటి ఉత్తరములో అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకునేటువంటి వారిని అక్కడ ఎత్తి చూపాడు. అయితే ఈ సంఘములో యూదులు కాకయే యూదులమని చెప్పుకునేటువంటి వారు ఆ స్మరణ సంఘములో చొరబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. జాతి ప్రకారము వారు యూదులే అయి ఉండవచ్చు, కానీ దేవుని దృష్టిలో యూదులు ఎలా ఉండాలో ఆ రీతిగా లేకపోవటాన్ని బట్టి దేవుడు ఈ యొక్క మాటని ఆ యొక్క సంఘానికి ఎత్తి చూపుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వాస్తవానికి స్మరణ సంఘాన్ని చెరపటానికి సాతానుడు 2 విధాలుగా ప్రయత్నించాడు. మొట్టమొదటిగా స్మరణ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులనే వాడుకొని యూదా మత క్రియలను ఆ యొక్క క్రైస్తవ్యానికి జోడించి ఆ సంఘాన్ని చెరిపివేయాలని చెప్పి సాతాను ప్రయత్నిస్తే, రెండవదిగా సంఘానికి వెలుపల ఉన్నటువంటి అన్యులని రేపి ఆ సంఘాన్ని శ్రమపరిచినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అయితే అపోస్తలుల తరువాత ఒక యూదా మతానికి చెందినటువంటి ఒక గుంపు లేచింది. వారే ఇక్కడ వ్రాయబడుతూ ఉంటున్నారు కదా, సాతాను సమాజము అని చెప్పి ఇక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. యూదా మతానికి చెందినటువంటి క్రైస్తవ ఆచారాలన్నీ కూడా క్రైస్తవ్యానికి జోడించాలి అని చెప్పి వాళ్ళు కోరారు. అయితే గొప్పవాళ్ళమని చెప్పుకొని ఆ సంఘాన్ని హింసించారు. యేసు క్రీస్తు ప్రభువారిని ఈ లోకములో ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే హింసించారో ఆ రీతిగానే ఈ సంఘాన్ని కూడా హింసించి శ్రమల పాలు చేసినట్లుగా చరిత్రలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. ఈ లోకములో మనకి కలిగేటువంటి అనుభవాలు పరలోక దర్శనాన్ని వదిలిపెట్టి ఈ లోక సంబంధంగా, శరీర సంబంధంగా మన జీవితాలని కొనసాగిస్తూ ఉంటున్నామేమో. అలనాడు యూదులు కాకయే యూదులుగా చెప్పుకుంటూ మరి ఈరోజు నీవు నేను కూడా రక్షించబడినటువంటి అనుభవము లేకుండానే మనము విశ్వాసులముగా చలామణి అవుతూ ఉన్నామేమో ఒక ప్రశ్న మన ముందు ఉంటుంది ప్రియులారా. వాస్తవానికి దేవుని కొరకు నమ్మకముగా
జీవించేటువంటి వారిని వెలుగులోనికి తేవడానికి ఆ స్మరణ సంఘాన్ని శ్రమల ద్వారా వడబోసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది వారి జీవితాలలో ప్రభువారు అనుమతించారు. అయితే వారి శ్రమలకు కూడా కొన్ని హద్దులు నిర్మించినట్లుగా, చివరి హద్దు మరణము అని చెప్పి ఇక్కడ వ్రాయబడుతూ ఉంటుంది ప్రియులారా. ఆ మరణము గుండా వారు వెళ్ళిపోయినప్పటికీ కూడా రెండవ మరణము వారికి ఏ హాని చేయదు అని చెప్పి ఈ సంఘానికి 11వ వచనంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే ఆ యొక్క యూదులు కాకయ్యే యూదులని చెప్పుకునేటువంటి ఆ గుంపు ఏ రీతిగా అయితే సంఘాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారో, ఈరోజు కూడా అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు అబద్ధ బోధలని జనాలలోనికి చొప్పించేసి మీకు శ్రమ కలగదు, మీకు శోధన కలగదు, మీకున్నటువంటి అనారోగ్యం పోతుంది, మీకు డబ్బులు వస్తాయి, మీ అప్పులు తీరిపోతాయని చెప్పి నానా రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి దుర్బోధలతో జనాలని మభ్యపెడుతున్నట్లుగా మనం ఈనాటి సంఘాలని చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు అని చెప్తూ ఉంటున్నాడు. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, అంటే సాతాను సంబంధముగా వారి యొక్క స్వార్థను కొనసాగిస్తూ ఉంటున్నారో వారిని ఉద్దేశించి దొంగ అపోస్తులు అంటూ ఉన్నాడు. మోసగాండ్రగు పనివారు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మన గమనానికి తీసుకుని వస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యెహోవా సాక్షులు అనేటువంటి ఒక క్రైస్తవ మత ప్రచారకులు ఒక సిద్ధాంతము ఉంటుంది. కేవలము వారు తండ్రి అయినటువంటి యెహోవా దేవుడిని మాత్రమే విశ్వసిస్తారు తప్ప త్రిత్వమైనటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని కానీ పరిశుద్ధాత్మ దేవుని కానీ వారు నమ్మరు. వారు ఇంటింటికి తిరుగుతారు, చాలా చమత్కారంగా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతారు. కానీ వారి యొక్క జీవితాలను కనుక మనం చూసినట్లయితే సంఘాలని విచ్ఛిన్నము చేయటము ఎలాగో వారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. వారు ఎప్పుడు బయలుదేరి మన గృహాలను దర్శిస్తారంటే, మనము ఆదివారం 10 గంటలకి మన ఆరాధన కార్యక్రమానికి మనం ఇంట్లోంచి బయలుదేరుతాం కదా, సరిగ్గా ఆ సమయంలోనే ఈ యెహోవా సాక్షులు అనేటువంటి వారు మన గృహాలను దర్శించి యెహోవా దేవుని మాత్రమే మీరు నమ్ముకోండి, మా సంఘానికి రండి అని చెప్పి అనేక రీతులుగా మనల్ని ప్రలోభ పెట్టినట్లుగా వాస్తవానికి ఈ విషయాన్ని నేను ఆనందబాగ్లో కూడా చూశానండి. కాబట్టి వారి యొక్క సంఘాలను కనుక మనం చూసినట్లయితే క్రైస్తవ సిద్ధాంతానికి వ్యతిరేకంగా, ఆ బైబిల్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఒక స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ని వదిలిపెట్టి మోసగాండ్రు అయినటువంటి పనివారుగా, యూదులు కాకయే యూదులమని చెప్పుకునేటువంటి వారుగా, అపోస్తులు కాకయే అపోస్తులుగా చెప్పుకునేటువంటి వారుగా, ప్రవక్తలు కాకయే ప్రవక్తలుగా చెప్పుకునేటువంటి వారు అనేక మంది ఈనాటి సంఘాన్ని పాడు చేస్తున్నట్లుగా, విచ్ఛిన్నం చేస్తున్నట్లుగా మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం ప్రియులారా. అయితే ఈ యొక్క సంఘములో ఏవైనా చెడ్డ విషయాలు ప్రభువారు ఎత్తి చూపారా అంటే ఏ ఒక్క చెడ్డ విషయము కూడా ఈ సంఘములో కనబడలేదు ప్రియులారా. ఇది ఎంత గొప్ప ఆధిక్యత! వారి జీవితాలను దేవుడు తన దివ్యమైనటువంటి దృష్టితో పరిశీలించాడు, కానీ ఆ సంఘములో ఏ ఒక్క చెడ్డ విషయాన్ని కూడా దేవుడు కనుగొనలేనటువంటి ఒక ఉన్నతమైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దోషభరితమైనటువంటి మనస్తత్వము కూడా వారి యొక్క హృదయాల్లో కానీ వారి జీవితాలలో ఎక్కడా లేనట్లుగా, దేవునితో చక్కగా అంటుకట్టబడినట్లుగా, వారు అనుభవించినటువంటి శ్రమలలో వారు నమ్మకముగా వారి జీవితాలను కొనసాగించినట్లుగా, పాపముతో రాజీ పడనటువంటి స్వభావాన్ని ఆ యొక్క విశ్వాసులు కొనసాగించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. తద్వారా స్మరణ సంఘము, ఆ శ్రమపడుతూ ఉన్నటువంటి సంఘము ఈనాటి మన సంఘానికి కూడా ఎంతో ఆదర్శముగా ఉంటుంది. ఈ లోకములో మనకు కలిగేటువంటి శ్రమలను బట్టి మనము చింతించకుండా దేవుని మీద ఆధారపడి ఆ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించుకున్నటువంటి యేసు వైపు చూస్తూ మన ముందున్నటువంటి పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి అనేటువంటి ఆ యొక్క పాఠాన్ని ఈనాడు నీకు నాకు కూడా ఈ యొక్క స్మరణ సంఘము జ్ఞాపకము చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే 10వ వచనంలో ఈ సంఘానికి ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు,
10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. ఇక్కడ ఒకసారి ఆగుదాం ప్రియులరా. ఈ 10వ వచనంలో దేవుడు 3 రకాలుగా ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఆ 3 హెచ్చరికలు అయిన తరువాత దేవుడు ఆ సంఘానికి ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఏం చెప్తున్నాడు ఆ సంఘానికి అంటే, మీరు శోధించబడతారు, మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, మీకు శ్రమ కలుగును అని చెప్తూ ఉంటున్నాడు. అదేంటి, దేవుని నమ్ముకున్నాక కూడా మనకి చెరసాల అనుభవాలు ఉంటాయా? దేవునిని నమ్ముకున్నాక కూడా మన జీవితాలలో శోధనలు ఉంటాయా? ఉంటాయి. ఎందుకంటే లేఖనాలు ఘోషిస్తూ ఉంటున్నాయి. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి అనేక మంది భక్తుల జీవితాలు కూడా ఆ రీతిగానే కొనసాగుతూ ఉంటున్నాయి ప్రియులారా. అయితే ఈనాడు బోధించేటువంటి బోధకులుగా ప్రవక్తలుగా పిలువబడుతున్నటువంటి వారు అనేకము సంఘాలను తప్పుడు సిద్ధాంతాలతో, తప్పుడు బోధలతో వారు విచ్ఛిన్నము చేశారు. ఈ పాటికే మీకున్నటువంటి అప్పులు తీరిపోతాయి, ఆర్థిక అవసరతలు తొలగిపోతాయి, మీకున్నటువంటి అనారోగ్యం పోతుంది, ఆ రీతిగా శ్రమలు పోతాయి, శోధనలు పోతాయి, కష్టాలు పోతాయి అని చెప్పి శోధించిపోయేటువంటి వారుగా ఈనాటి దైవజనుల్ని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే వారు సోకాల్డ్ దైవజనులు కానీ, నిజముగా వారికి దేవుని మీద ఆధారపడినటువంటి అనుభవం కానీ, కేవలము వ్యాపార దృక్పథమైనటువంటి సంఘాలను వారు నడిపిస్తూ ఉంటున్నారు అనేటువంటి సత్యాన్ని దేవుడు ఈ యొక్క సంఘానికి ఇవ్వబడినటువంటి వాగ్దానము ద్వారా, హెచ్చరిక ద్వారా మరొకసారి మన గమనానికి తీసుకొని వస్తూ ఉంటున్నాడు. అయితే ఈ యొక్క ప్రజెంట్ ఈ యొక్క తరములో ఉన్నటువంటి వారి బోధలను నమ్మాలా, మరి బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి లేఖనాలను నమ్మాలా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రియులారా. బైబిల్ గ్రంథములో అనేక మంది జీవితాలను కనుక మనం చూసినట్లయితే, ఏ ఒక్క భక్తుని జీవితము కూడా వారి జీవితము పూల పాన్పులా లేదండి. ముళ్ళ కంపలాగా వారి జీవితాలు కొనసాగించారు తప్ప, వారు అనేకమైనటువంటి శ్రమలలో ఈ లోక జీవిత యాత్రను కొనసాగించారు తప్ప, ఏ ఒక్కరు కూడా సుఖపడినట్లుగా చరిత్రలలో దాఖలాలు మనకు ఎక్కడా కూడా కనపడలేదు ప్రియులారా. అంతెందుకు, ఆ తండ్రితో సమానత్వాన్ని విడిచిపెట్టి, తనకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకములో రిక్తునిగా, దాసునిగా శరీరాన్ని ధరించుకుని వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభువారే ఈ లోకములో అనేకమైనటువంటి శ్రమలు అనుభవిస్తే, సాధారణమైనటువంటి మానవుడిగా ఉన్నటువంటి నీకు నాకు ఆ లగ్జరీ కానివ్వండి, ఆ లిబర్టీ కానివ్వండి, ఆ లివరేజ్ కానీ మన జీవితాలలో ఉండబోదు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. పాత నిబంధనలో కనుక ఆ భక్తుల జీవితాలను కనుక మనం చూసినట్లయితే, యోసేపు కానివ్వండి, మోషే కానివ్వండి, దావీదు మహారాజు కానివ్వండి, యోబు భక్తుడు కానివ్వండి, దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి భక్తులు ఎవరి జీవితాలు చూసినా కూడా వారు శ్రమల ద్వారా వారి జీవితాన్ని కొనసాగించడాన్ని బట్టి, వారి ద్వారా వారు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి దేవుడు మహిమపరచబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం తప్ప, వారి జీవితాలు ఏ రోజు కూడా పూల పాన్పులా ఈ యొక్క లోకములో కొనసాగలేదు అన్నటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. అంతేందుకు క్రొత్త నిబంధనలో కూడా యేసు క్రీస్తు ప్రభువారు కానివ్వండి, ఆయన శిష్యులు కానివ్వండి, అపోస్తలుడైన పౌలు కానివ్వండి, ఏ భక్తుడిని తీసుకున్నా కూడా వారి జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు అనుభవించారు, చెరసాల పాలయ్యారు, సింహాల నోళ్ల దగ్గర వారు ఆహారముగా ఎరవేయబడ్డారు. కాబట్టి వారి జీవితాల ద్వారా దేవుడు మహింపరచబడ్డాడు, ఘనపరచబడ్డాడు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. యోబు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే ఆయన అంటాడు కదా, నరులు శ్రమానుభవమునకే ఈ లోకములో పుట్టుచున్నారు అంటున్నాడు. ఒకవేళ మన జీవితంలో గనక శ్రమలు లేవు, మన జీవితము సాఫీగా సాగిపోతుంది అంటే, మన జీవితము ఒకవేళ ఈ లోకముతో, పాపముతో, శరీరముతో రాజీ పడిపోయినటువంటి జీవితం అయి ఉండాలి, లేక నులివెచ్చని స్థితిలో నీ జీవితం మిగిలిపోయి ఉండాలి ప్రియులారా. దేవుని కొరకు వాడబడాలి అనేటువంటి ఆశ లేనటువంటి స్థితిలో ఉండి ఉన్నట్లయితే గనక మన జీవితంలో శ్రమలు రావు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఇక్కడ చూసినట్లయితే ఆ
యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో కూడా స్వయాన యేసు క్రీస్తు ప్రభువారు చెప్తూ ఉంటున్నారు కదా. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, ఈ లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యముగా ఉండుడి అంటూ ఉన్నాడు. ఆయనేమో శ్రమ కలుగుతుంది ధైర్యంగా ఉండమంటే, మరి ఈనాడు బోధించేటువంటి బోధకులు మీకు శ్రమ లేదు, మీ జీవితాలు చక్కగా ఉంటాయని చెప్పి ఎందుకు బోధిస్తూ ఉంటున్నారు? లేఖనాలను నమ్మవలసిన వారమై ఉంటున్నాం, కానీ ఈ లోకములో బోధించేటువంటి తప్పుడు బోధలని, నిరాధారమైనటువంటి బోధలని నమ్మడానికి వీలు లేదు. కాబట్టి ఈ లోకములో మీకు శ్రమ కలుగును, ధైర్యముగా ఉండుడి అని చెప్పి దేవుడు నీ గమనానికి నా గమనానికి ఆయన తీసుకొని వస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ స్ముర్ణ సంఘాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వారిని హింసించాలి అనేది సాతాను ఉద్దేశముగా ఉంటుంది. అదే సమయంలో వారిని పరీక్షించాలి అనేది దేవుని ఉద్దేశముగా ఉంటుంది. దేవుని యొక్క ఉద్దేశము సంఘము కానివ్వండి, ఆ విశ్వాసులు కానివ్వండి, చెరసాల అనుభవము గుండా వారిని తీసుకుని వెళ్ళి వారిని రాటు తేల్చాలి అనేది దేవుని ఉద్దేశమై ఉంటుంది. వారిని పరీక్షించాలి అనేది దేవుని ఉద్దేశమై ఉంటుంది. కాబట్టి స్ముర్ణ సంఘాన్ని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల జీవిత చరిత్రలు కనుక మనం చూసినట్లయితే, దేవుని యొక్క దృష్టిలో ఉన్నటువంటి చెర లేక చెరసాల మన జీవితాలలో వివిధ రకాలుగా ఆయన ప్రవేశపెడుతూ ఉంటాడు. కొంతమందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది, కొంతమందిని కటిక చీకటిలో బంధించారు, కొంతమందిని శిరచ్ఛేదనం చేసి చంపివేశారు, మరికొంతమందిని సజీవ సమాధిగా సజీవ దహనం చేసినట్లుగా చరిత్రలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అపోస్తుల కార్యములో 21వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడినట్లుగా, ప్రభు అయిన యేసు నామము నిమిత్తము బంధించబడుటకు మాత్రమే కాక చనిపోవడానికి కూడా సిద్ధముగా ఉన్నాము అని చెప్పి, బహుశా ఆ సంఘస్థులు ఆ రీతిగా వారికి కలిగినటువంటి శ్రమలను బట్టి ఎంతో సంతోషించి ఉండవచ్చు అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. వారు ఆ యొక్క చెరసాల తలుపులు తెరిచినప్పుడు దేవుని నామము నిమిత్తము ఎంతో ఆనందముగా ఆహ్లాదముగా ఆ యొక్క శ్రమలు అనుభవించారని చెప్పి చరిత్రలు చెప్తూ ఉంటున్నాయి. బహుశా వారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలను మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినటువంటి శిష్యుల చరిత్రలు కూడా వారు గమనించి ఉండవచ్చు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యులు ఉంటే 10 మంది హతసాక్షులుగా ఈ లోకాన్ని విడిచినట్లుగా, వారి విశ్వాస జీవితాన్ని ముగించినట్లుగా చరిత్రలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, శిష్యుడైనటువంటి మత్తయిని రాళ్లతో కొట్టి ఆ తర్వాత ఆ తల నరికి చంపినట్లుగా చరిత్ర వెల్లడి చేస్తూ ఉంటుంది. మార్కునైతే మరణించే వరకు ఆ యొక్క వ్యక్తిని వీధిలో లాగి కొట్టినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క లూకా శిష్యుడిని ఒలీవ చెట్టుకి ఉరివేశారు. జెబెదయి కుమారుడైనటువంటి యాకోబుని శిరచ్ఛేదనం చేసి చంపివేశారు. అల్ఫై కుమారుడైనటువంటి యాకోబుని దేవాలయం యొక్క శిఖరము నుండి క్రిందకు పడద్రోసి కర్రలతో కొట్టి చంపివేశారు. ఫిలిప్పునైతే ఉరి తీశారు. ఆంద్రేయని యేసు ప్రభువారిని ఏ రీతిగా అయితే సిలువ వేశారో ఆ రీతిగానే శిష్యుడైనటువంటి ఆంద్రేయాను కూడా సిలువ వేసినప్పుడు తన ప్రాణము పోయేంత వరకు, చివరి శ్వాస వరకు సువార్తను ప్రకటించి ఆ సిలువ మీద మరణించినట్లుగా చరిత్ర మనకు తెలియచేస్తోంది. తోమానైతే బల్లెముతో పొడిచి చంపివేశారు. యూదాన్ని రాళ్ళు రువ్వి చంపారు. ఆఖరిగా కనానీయుడటువంటి సీమోనుని సిలువ వేసి చంపారు. కేవలము ఈ గ్రంథము వ్రాసినటువంటి పరిశుద్ధుడైనటువంటి యోహాను మాత్రమే న్యాచురల్ డెత్ని అనుభవించినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం చరిత్రలో. కాబట్టి ఈ యొక్క స్ముర్ణ సంఘస్థులు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలతో పాటు, శిష్యులైనటువంటి ఆ యొక్క శ్రమలతో పాటు వారు హతసాక్షులుగా మారినటువంటి విధానాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని, ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఈనాడు మనకు కలిగినటువంటి శ్రమలు దేవుని యొక్క శ్రమలతో కానీ ఆయన శిష్యులైనటువంటి శ్రమలతో పోల్చుకున్నప్పుడు ఎందుకు పనికిరానివని చెప్పి, ఎందుకు కొరగానివని చెప్పి ఎంతో సంతోషముగా బహుశా ఆ శ్రమలను వారు అనుభవించి ఉంటారు. అయితే 10వ వచనంలో చూసినప్పుడు, పరిదినములు శ్రమ కలుగును, ఆయనను నమ్మకముగా ఉండుమని ప్రభువు వారికి వాగ్దానం ఇచ్చినట్లుగా
చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. పరీక్ష ఎంతకాలము జరగాలో, ఎన్ని విధాలుగా జరగాలో సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడుగా ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం చూడవలసిన వారమై ఉంటున్నాం. శ్రమలు అనేవి ఎన్ని రోజులు లేక ఎన్ని సంవత్సరాలు లేక ఎంత కాలము మనము శ్రమల గుండా వెళ్ళాలో దేవుడు నిర్ణయించి ఇప్పటికే పెట్టి ఉంటూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు కదా, 10 దినములు మీకు శ్రమ కలుగును అని చెప్తూ ఉంటున్నాడు. ఆయన సహింపగలిగినంత కంటే కూడా ఎక్కువగా మన జీవితాలలో శ్రమలను, శోధనలను అనుమతించినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. 10 అనేటువంటి సంఖ్య శ్రమను సూచిస్తూ ఉంటుంది. 10 మంది రోమన్ చక్రవర్తుల చేతిలో స్ముర్ణ సంఘము శ్రమ అనుభవించబోతుంది అనేటువంటి ప్రవచనాన్ని ఈ యొక్క వచనంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 1వ శతాబ్దములో నీరో, తర్వాత డొమిషియన్ చక్రవర్తులు, ఆ తర్వాత 2వ శతాబ్దములో ట్రాజైన్ అనేటువంటి చక్రవర్తి ఇగ్నీషియస్ అనేటువంటి భక్తుడిని సజీవ దహనము చేసి చంపివేశాడు. అయితే ఆ సజీవ దహనం దహించబడుతున్నటువంటి ఆ వ్యక్తి అన్నాడు కదా, నా రక్షకుణ్ణి నేను కలుసుకునేటువంటి గడియ వచ్చింది, ఇక ఈ లోకములో నేను వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని సంతోషముగా సజీవ దహనం అవుతూ ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకోవడానికి సంతోషముగా హతసాక్షిగా మరణించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా చరిత్రలో. ఆ తరువాత మార్కస్ అనేటువంటి చక్రవర్తి హయాంలో పాలికార్ప్ అనేటువంటి భక్తుడు హతసాక్షిగా మార్చబడ్డాడు. ఈ యొక్క భక్తుడు 86 సంవత్సరాలు ఈ స్ముర్ణ అనేటువంటి సంఘములోనే సేవ చేసి ఉంటూ ఉన్నాడు. అయితే ఆ మార్కస్ అనేటువంటి చక్రవర్తి ఈ యొక్క భక్తుడిని పట్టుకొని యేసుక్రీస్తు ప్రభువారిని దూషిస్తే నిన్ను వదిలిపేస్తాను అని చెప్పన్నప్పుడు ఆ వ్యక్తి అన్నాడు కదా, పాలికార్ప్ అనే వ్యక్తి అన్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభువారు నా పాపం అంతటి నుంచి విడిపించాడు, ఆయన నా కొరకు ఎంతో శ్రమ అనుభవించాడు, ఆయన నా జీవితంలో ఏనాడు ఏ అన్యాయము చేయలేదు, కాబట్టి ఆ దేవునిని నేను దూషించను అని చెప్పినప్పుడు ఆ యొక్క వ్యక్తిని కూడా 86 సంవత్సరాలు స్మరణ సంఘములో సేవ చేసినటువంటి ఆ పాలికార్ప్ అనేటువంటి వ్యక్తిని క్రీస్తు శకం 155వ సంవత్సరంలో హతసాక్షిగా మార్చబడినట్లుగా, తద్వారా ఆ వ్యక్తి దేవుడు అనుగ్రహించేటువంటి జీవకిరీటాన్ని పొందుకున్నట్లుగా ఈ యొక్క చరిత్రలో స్ముర్ణ అనేటువంటి సంఘ చరిత్రలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ తరువాత 3వ శతాబ్దములో 4వ శతాబ్దములో సుమారు 10 శతాబ్దాల పాటు ఆ యొక్క సంఘము శ్రమ అనుభవించినట్లుగా చరిత్రలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అయితే మరి ఇప్పుడు ఏమి నమ్మవలసిన వారమై ఉంటున్నాం? విశ్వాసులమైనటువంటి నీవు నేను కూడా మనకు శ్రమలు కలుగుతాయా కలగవా అంటే దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు కదా, గ్రంథము నిండా భక్తుల జీవిత చరిత్రలు సెలవిస్తూ ఉంటున్నాయి, లేఖనాలన్నీ కూడా ఘోషిస్తూ ఉంటున్నాయి, మీకు శ్రమ కలుగుతుంది కాబట్టి ఈ లోకములో మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తూ ఉంటున్నాడు. గాఢాంధకారపు లోయలో నీవు సంచరించినా కూడా నేను నీకు తోడుగా ఉంటాను అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ యొక్క సంఘ అనుభవాన్ని మన జీవితంలో జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అక్కడ 10వ వచనంలో చూసినట్లయితే మరణము వరకు నమ్మకంగా ఉన్నట్లయితే మనకు ఒక వాగ్దానం ఇవ్వబడుతుంది, నీకు జీవ కిరీటం ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. ఒకవేళ మనకు కలిగినటువంటి శ్రమలన్నిటిలో కూడా దేవుని కొరకు మనం నమ్మకంగా జీవించినట్లయితే, నమ్మకముగా చివరి శ్వాస వరకు మన జీవితాలను కొనసాగించినట్లయితే, పరదైసుకు చేరుకున్న తర్వాత ఆయన మన జీవితాలను ప్రేమించి కనుకరించి అందరి ముందు కూడా మనకి జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తానని చెప్పి వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి మన జీవితాలలో శ్రమలు ఖచ్చితంగా వస్తాయి అని మనం నమ్మాలి. ఆ శ్రమలలో మనము ధైర్యముగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. ఆ శ్రమలలో మన యొక్క విశ్వాస జీవితాన్ని నమ్మకముగా కొనసాగించవలసిన వారమై ఉంటూ ఉన్నాం ప్రియులారా. మన జీవితాలలో మనము నమ్మదగని వారమైనప్పటికీ కూడా ఆయన తన కృపని, తన నమ్మకత్వాన్ని, తన విశ్వాసతని మాటి మాటికి మనకి జ్ఞాపకము చేస్తూ విస్తరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హడ్సన్ టేలర్ అనేటువంటి ఒక మిషనరీ అన్ని జాతుల మధ్యలో దేవుని యొక్క సువార్తని ప్రకటించేవాడు. అయితే
మిషనరీ కాలాన్ని ముగించుకొని తన స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు కదా, మార్క్స్ వార్త 11వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాటని ఆయన జ్ఞాపకం చేస్తూ, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి అనేటువంటి మాటని ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన అన్నాడు కదా, నా పరిచర్యలో, నా మిషనరీ సేవలో నేను అనేక సార్లు దేవుని యందు నమ్మకం ఉంచి దేవుని యొక్క నమ్మకమైన కార్యాలను నేను చూడగలిగాను. అయితే కొన్నిసార్లు నేను నమ్మకముగా లేకపోయినప్పటికీ కూడా నా యొక్క అపనమ్మకత్వాన్ని బట్టి దేవుడు నన్ను నిందించకుండా ఆయన నా జీవితంలో నమ్మకంగా ఉన్నాడు అనేటువంటి మాట ఏదైతే ఉందో, ఆ యొక్క మాటను బట్టి నేను ఎంతగానో ఆదరించబడ్డాను, ప్రోత్సహించబడ్డాను అని చెప్పి ఆ మిషనరీ పలికినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన జీవితాలలో మనకు అనుమతించబడినటువంటి శ్రమలను బట్టి దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. ఒకవేళ ఆ పరీక్షలో గనక జయ జీవితాన్ని గనక మనం జీవించినట్లయితే అందరి ముందు కూడా మనల్ని ప్రేమించి కనికరించి మనల్ని ఘనపరిచి మనకి జీవ కిరీటాన్ని ఇస్తానని చెప్పి ఆయన వాగ్దానం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చివరిగా ఈ సంఘానికి ఇవ్వబడినటువంటి హెచ్చరికను గనక మనం గమనించినట్లయితే 11వ వచనంలో జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు పొందడు అని చెప్పి వాగ్దానం ఉంది. అదే సమయంలో హెచ్చరికగా కూడా మనము తీసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. ఒకవేళ జయ జీవితాన్ని జీవించగలిగినట్లయితే రెండవ మరణం మనం పొందము అని చెప్పి వాగ్దానం ఇస్తూనే, ఒకవేళ అపనమ్మకముగా జీవించినట్లయితే, ఒకవేళ మనకు కలిగినటువంటి ఆ యొక్క శోధనలు శ్రమల ద్వారా మనం ఓడిపోయినటువంటి జీవితాన్ని జీవించినట్లయితే, ఒకవేళ తిరిగి సాతాను యొక్క చెరలోనికి, పాపపు బానిసత్వములోనికి మనము తిరిగి వెళ్ళిపోయినట్లయితే మీరు మరణిస్తారు అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ఆ మరణము భౌతిక సంబంధమైనటువంటి మరణము కాదు, కానీ రెండవ మరణమైనటువంటి అగ్నిగుండాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ఈ రెండవ మరణం ఎవరికి అని గనక ఆలోచన చేసినట్లయితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలో మాట వ్రాయబడుతుంటుంది, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకముతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ లోక విశ్వాస యాత్రలో మనకు కలిగినటువంటి శ్రమలను బట్టి క్రీస్తు కొరకు ఒకవేళ ప్రాణాలు పోగొట్టుకోవచ్చేమో, కానీ వారికి రెండవ మరణము లేదు అని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. అక్కడే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనంలో ఒక చక్కటి వాగ్దానం ఉంటుంది, చూద్దాం. చూడండి, 20వ అధ్యాయం 6వ వచనంలో, ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను, పరిశుద్ధులనయుందురు. ఇట్టివారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు అని చెప్తూ ఉంటున్నాడు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానముగా మనం చూడవలసిన వారమై ఉంటున్నాం. ఒకవేళ ఈ లోకములో మనకు కలిగినటువంటి శ్రమానుభవాన్ని బట్టి మన ప్రాణాన్ని గనక పోగొట్టుకున్నట్లయితే రెండవ మరణము మన జీవితాల మీద ఏలుబడి చేయదు అనేటువంటి వాగ్దానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. విశ్వాసులముగా ఉన్నటువంటి వారు ఎవరూ కూడా ఈ రెండవ మరణములో పాలు పంపులు పొందరు. ఎందుకు అంటే, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా ఆయన కుమారులుగా, ఆయన సొత్తుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి వారు ఈ రెండవ మరణాన్ని జయించి ఉన్నారు. కాబట్టి వారు మరణములో నుంచి నిత్య జీవానికి దాటి ఉన్నారు అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియరాం. కాబట్టి ఈ సంఘము యొక్క అనుభవాన్ని కనుక మనం చూసినట్లయితే, వారు శ్రమానుభవంలో నుంచి వెళ్ళినప్పటికీ కూడా వారు దేవుని కొరకు అంతము వరకు, మరణము వరకు నమ్మకముగా జీవించినట్లుగా ఆదియును అంతమునైనటువంటి దేవుని వైపు చూస్తూ, మొదటివాడు కడపటివాడు అయినటువంటి యేసు వైపు చూస్తూ, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు ఉన్నటువంటి దేవుని వైపు చూస్తూ, మృతుడై మరలా తిరిగి లేచిన సజీవుడైనటువంటి దేవుని వైపు చూస్తూ, పునరుద్ధారుడైనటువంటి దేవుని వైపు చూస్తూ వారి యొక్క విశ్వాస జీవితాలను కొనసాగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనము సహించగలిగినంత
అంతకంటే ఎక్కువగా మన జీవితాలలో ప్రభువు మనల్ని శోధించనివ్వడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో అనుమతించినటువంటి ప్రతి శ్రమ గుండా మనము వెళ్ళి దేవునిని మహింపరచవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ మన ఆత్మీయ జీవితాన్ని మరొక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళడానికి మాత్రమే మన జీవితాలలో శ్రమలు అనుభవిస్తాడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఆయన కుమారులముగా పిలువబడినటువంటి నీవు నేను కూడా ఆ శ్రమలలో పాలు పొందుదాము. ఖచ్చితముగా శ్రమలు మన జీవితాలలో కలుగుతాయి అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని శుద్ధ సువర్ణము వలె మారటానికి త్రికరణ శుద్ధిగా నీవు నేను కూడా ఆయన మీద ఆధారపడి ఆయన అనుగ్రహించేటువంటి ఆ జీవకిరీటాన్ని పొందుకోవడానికి మన విశ్వాస జీవితాలని నమ్మకంగా కొనసాగిద్దాం. మరణము వరకు నమ్మకంగా ఉందాం. అట్టి కృప, అట్టి దీవెన, అట్టి ధన్యత చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక.